ప్రౌడ్గా చెప్తున్నా ఈ సినిమా నేను చేసిన అని గోదావరి గట్టు పైన. వై బికాస్ చాలా తక్కువ వస్తాయి ఇట్లాంటి సినిమాలు. ఎందుకంటే చాలామంది అన్నారు, ఏముంది ఈ సినిమాలో, ఎందుకు ఈ సినిమా సెలెక్ట్ చేసుకున్నావు సుమంత్ నువ్వు అని. ఈ సినిమా చూసినాక ఓకే అదంతా పెద్ద జర్నీ, కానీ ఎండ్ ఆఫ్ ది డే సినిమా చూసినాక నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే, తండ్రి కూతుర్ల ఎమోషన్ ఇంత బాగుంటుందా. ఎందుకంటే మా ఇంట్లో నేను మా తమ్ముడు ఇద్దరమే, అక్క లేదు చెల్లి లేదు. సో అట్లా ఆ ఎమోషన్ని ఈ సినిమా ద్వారా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసిన. అండ్ తండ్రి కూతుర్ల ఎమోషనే ఈ సినిమాల హార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఒక్కొక్కసారి ఎక్స్ప్లోర్ చేస్తుంటే నా క్యారెక్టర్ ఏదో నేను చేసుకుంటున్నా ఓకే, కానీ జగపతి బాబు సార్ని ఆ క్యారెక్టర్లో చూస్తుంటే అట్లా ఆడపిల్ల తండ్రిలాగా మస్తు అనిపించింది. అంటే ఒక రియల్ ఆడపిల్ల తండ్రిని చూస్తే, ఒక అమ్మాయి పుట్టింది అనుకోండి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇప్పుడు మా ఫన్ పడక కిరణ్ అన్నకు అమ్మాయి పుట్టింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆయన కళ్ళ ముందు చూస్తున్నా కాబట్టి. సో వాళ్ళని చెయ్యి పట్టుకొని నడిపించే స్టేజ్ కాడి నుంచి నాకు మంచిగా అనిపించింది, చెప్తున్నా, జస్ట్ షేర్ చేస్తున్నా ఒక మూమెంట్. వాళ్ళని చేయి పట్టుకొని నడిపించే కాడి నుండి వాళ్ళకి అంత ప్రేమ ఇచ్చేసేయాలి, వాళ్ళ కోసం ఏదైనా చేయాలి, అస్సలు తక్కువ చేయొద్దని తండ్రి వాడే తపన. జస్ట్ ఇమాజిన్ అదే చెయ్యి తీసుకుపోయి వేరేటోళ్ళ చేతిలో పెట్టినప్పుడు, అరే అంటే పెంచి పెద్ద చేసి వేరే ఇంటికి పెళ్లి చేసి పంపిస్తున్నప్పుడు, అరే ఇప్పుడు మా ఇంట్లో ఉండదా మా అమ్మాయి, అంటే ఇప్పుడు అన్నీ షేర్ చేసుకోలేనా నా అమ్మతో వెంటనే 2 నిమిషాల్లో, కళ్ళ ముందు 24 గంటలు కనిపించదా నాకు అని జస్ట్ ఆలోచిస్తుండే. జస్ట్ వాళ్ళ షూలో ఉండి ఆలోచిస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి నాకు. అంటే ఆ మూమెంట్ ఎట్లుంటుంది, ఒక తండ్రి కూతుర్ని మిస్ అవుతున్న మూమెంట్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి అమ్మాయి గోదావరి గట్టుపైన సినిమా చూస్తే డెఫినెట్గా నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తున్నా, అండ్ మీకు కూడా అనిపిస్తుంది. అది సినిమా చూసి బయటికి వచ్చినాక ఐ లవ్ యూ డాడీ అని 100% మీరు ఫోన్ చేస్తారు మీ డాడీకి. ఎందుకంటే ఒక తండ్రి ఎంత ప్రేమిస్తాడో మీరు అంటే జగపతి బాబు సార్ ఈ సినిమాలో నిధిని ఎంత ప్రేమిస్తారో మీరు ప్రతి ఆడపిల్ల చూస్తే, అరే మా నాన్న కూడా నన్ను ఇట్లనే లవ్ చేస్తాడు కదరా అని మీకు ఇంకొకసారి గుర్తొస్తుంది అది డెఫినెట్లీ అది. అండ్ ఇట్లాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి అనిపిస్తుంది నాకు. అండ్ ఆ సినిమా మీరు నాతో తీసినందుకు సూపర్, థ్యాంక్ యూ అన్న. నాకు ఐ లవ్ యూ మీకు. థ్యాంక్ యూ సో మచ్.